హలో ఫ్రెండ్స్, నేను జయ. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ జయ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అప్డేట్స్ అవుతుంటాయి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఒక మంచి టేస్టీ నాన్ వెజ్ రెసిపీ. అది మటన్ పాయా కర్రీ. అది ఎలా చేయాలో పదండి చూసేద్దాం. మటన్ పాయా చేసే విధానం, ముందుగా నేను 4 మేకకాళ్ళు తీసుకున్నాను. చాలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చాలా నీట్గా ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, షాప్లోనే మనకి ఇలా నీట్గా దొరుకుతుంది. ఇప్పుడు ఇది శుభ్రంగా మన ఉప్పు నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి స్లిట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక 2-3 రెమ్మలు కరివేపాకు. ఇప్పుడు మనం కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఒక 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను, 1 స్పూను జీలకర్ర, కొంచెం కొబ్బరి ఇలా ముక్కలుగా తీసుకోండి, ఎండి కొబ్బరి, ఒక 4-5 మసాలా ఆకులు, కొంచెం దాచిన చెక్క, ఒక 4-5 యాలకులు, ఇంకా 1 స్పూన్ దాకా మిరియాలు, ఇంకా ఒక 8-10 లవంగాలు. మిరియాలు కొంచెం ఎక్కువ తీసుకోండి, దీనివల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ మనం రోస్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అన్ని మసాలా దాంట్లో వేసేయాలండి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, జస్ట్ 1 నిమిషం అయితే సరిపోతుంది. మిరియాలు మాత్రం లాస్ట్లో వేయించుకోవాలి, అది ఎక్కువ మాడితే అంత బాగోదు. కొంచెం దాంట్లో సువాసన వచ్చినప్పుడు మనం మిరియాలు వేసుకోవాలి. మసాలా అంతా వేగిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేద్దాం, ఇంకా మిరియాలు వేసుకుందాం. ఆ వేడికి అది కూడా వేగిపోతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయాక మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని నేను కుక్కర్ తీసుకున్నాను. ఇంకా కొంచెం వేడైపోయాక దీంట్లో నూనె వేయాలి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకున్నాను. కావాలంటే 4 స్పూన్లు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నాం కదా. ఇప్పుడు దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఒక మంచి కలర్ వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం ఉప్పు వేసుకోవాలి, దీనివల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. ఇంకొక మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఎంత బాగా కలర్ వచ్చేసాయో. కరెక్ట్గా నాకు 10 to 12 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పట్టింది. ఎంత బాగా కలర్ వస్తే మన కర్రీ అనేది అంత టేస్ట్ ఉంటుంది, ఇంకా కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హాఫ్ ఫ్రై ఉల్లిపాయలు ఈ మసాలా దాంట్లో వేసుకోవాలి. దీంట్లో మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా సగం అలాగే పెట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇంకా మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనం ఎంత బాగా వేసుకుంటే మన కర్రీ అనేది అంత బాగుంటుంది. ఇంకా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత మంచి కలర్ ఇంకా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు దీంట్లో మసాలా దాంట్లో వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి మంచి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మనం పాయ ముక్కలు వేసుకోవాలి. ఇదంతా మనం సిమ్లో చేసుకోవాలి, లేకపోతే అడగంటుకుంటుంది. ఒకసారి ఈవెన్గా కలపండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. ఇంకా 1 స్పూను మనం పసుపు వేసుకోవాలి, దీనివల్ల ఒక మంచి కలర్ వస్తుంది. 1 స్పూన్ వేసుకోండి. ఒక 2-3 రెమ్మల కరివేపాకు, ఇంకొక 2 టమాటాలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. టమాటా కొంచెం మగ్గేదాకా మనం మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూడండి, టమాటా అనేది మంచి మగ్గిపోయింది. నూనె కూడా లైట్గా ఇలా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కారం వేసుకుందాం. నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. చూడండి, ఈ స్పూన్తో నేను కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం మిరియాలు ఎక్కువ వేసుకున్నాం కదా, కారం ఎక్కువ వేసుకోవద్దు. చూడండి, ఈ స్పూన్తో కారం వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తో ఇంకో 4-5 పచ్చిమిర్చి మనం తీసుకున్నాం కదా, అది ఇలా స్లిట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్తో దీంట్లో నీళ్లు వేసుకోవాలి. దానివల్ల అసలు అడగంటుకోదు, ఇంకా మాడకుండా ఉంటుంది. మిగతా మనం తర్వాత వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల దాకా మనం ఉడికించుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూడండి, 5 నిమిషాల తర్వాత మనం దీంట్లో వాటర్ వేసాం కదా, అది కొంచెం దగ్గరికి వచ్చేసింది, కొంచెం థిక్గా అయిపోయింది, గ్రేవీ లాగా అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మనం రుబ్బుకొని పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు ఇంకా మసాలా పేస్ట్, అది దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒకసారి ఇలా కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల దాకా ఆ మసాలా దీంట్లో ఉడికించుకుందాం. దీనివల్ల ఒక మంచి కమ్మదనం అనేది, ఒక మంచి సువాసన ఇంకా టేస్ట్ ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత మనం చెక్ చేసుకుందాం. చూడండి, నూనె ఇలా పైకి వచ్చేసింది, ఇంకొక మంచి గ్రేవీ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఒక చిన్న స్పూన్తో నేను కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. దీనివల్ల ఒక మంచి కలర్ వస్తుంది. ఇంకా మనం దేంట్లో మసాలా రుబ్బుకున్నాం కదా, దాంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నేను దీంట్లో వేస్తున్నాను. చూడండి, మనం కర్రీ అయిపోయాక ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు నేను ఒక 2 గ్లాసుల దాకా నీళ్ళు వేసుకుంటున్నాను. చూడండి, ఇలా పల్సగా చేసుకోవాలి, ఎందుకంటే ఉడికిన తర్వాత అది కొంచెం దగ్గర అయిపోతుంది, థిక్ అయిపోతుంది. చాలా ఉడికి ఆ పాయ రసం దాంట్లో దిగి కర్రీ అనేది కొంచెం థిక్ అయిపోతుంది. అందుకే ఇలా కొంచెం పల్సగా చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా ఈవెన్గా కలపండి. ఇంకా మూత పెట్టుకొని ఒక 8 విజిల్ దాకా మనం పెట్టుకోవాలి. ఒకవేళ ఉడకలేదనుకోండి మళ్ళీ ఇంకొక 8 విజిల్ పెట్టుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, హై ఫ్లేమ్లో చేసుకోకూడదు.
పూర్తిగా చల్లారిపోయాక ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. పాయ రెడీ అయిపోయింది. చాలా థిక్గా సూప్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. నేను కరెక్ట్గా ఒక 10 విజిల్ పెట్టానండి. ఫస్ట్ ఉడకలేదు, మళ్ళీ ఒక 8 విజిల్ పెట్టాను. దీంట్లో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎంత బాగా ఉడికితే మన పాయ కర్రీ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు వేడివేడిగా సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి ఎంతో టేస్టీగా మన మటన్ పాయ కర్రీ రెడీ అయిపోయింది. సూప్ కూడా చాలా థిక్గా చాలా బాగుంది. ఇంకా ముక్క కూడా చాలా బాగా ఉడికింది. ఇలా మీరు చేసుకున్నారనుకోండి రైస్కైనా రోటీకైనా చాలా బాగుంటుంది. నేను మీకు పరాటాతో సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి ముక్క అనేది ఎంత బాగా ఉడకాలంటే మనం తినేటప్పుడు అది ఈజీగా వచ్చేయాలి. అప్పుడే అది చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. నెలకి ఇలా ఒక్కసారైనా చేసుకొని తినండి. చూడండి ముక్క అనేది ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఈజీగా ఇలా వచ్చేస్తుంది. దీంతో ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇలా చేసుకోండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ అన్ని అప్డేట్స్ అవుతుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.